కొమరంభీం జిల్లాను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి పాఠశాలలో చిక్కుకున్న ఉపాధ్యాయులను గ్రామస్తులు ప్రాణాలకు తెగించి వాగు దాటించారు. ఎగున కురుస్తున్న వర్షాలకు ఆసిఫాబాద్ మండలం వాడిగొంది చెల్కగూడ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో నిన్న ఈ రెండు గ్రామాల్లోని పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయులు సాయంత్రం వాగును దాటలేకపోయారు. రాత్రి పాఠశాలలోనే బస చేశారు. అయినా వాగు ప్రవాహం తగ్గలేదు. దీంతో గ్రామస్తులంతా కలిసి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుల నుంచి ఉపాధ్యాయులను క్షేమంగా అవతల వైపుకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఉపాధ్యాయులు జిల్లా కేంద్రంలోని తమ నివాసాలకు వెళ్లిపోయారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఏర్పడుతోందని, ఇప్పటికైనా అధికారులు వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రజలు అంటే టీచర్లు ఉపాధ్యాయులు ఇక్కడే రాత్రి చెల్కగూడలో ఉండడం జరిగింది. అయితే వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తున్నది. ఉపాధ్యాయులు కూడా చెప్తే ఈ వీడియో ద్వారా మేము కూడా వాళ్ళ పరిస్థితులు వాళ్ళ కష్టాలు ఏందో ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను. ఈ రూట్ మొత్తం కూడా వాగులు, అక్కడ పెద్ద వాగుతో పాటు నా స్కూల్ దగ్గర ఇంకొక వాగు కూడా ఉంటుంది, చిన్న వాగు. ఆ వర్షాకాలంలో చాలా కష్టమవుతుంది. ఇక్కడే కాకుండా అక్కడ పైన కూడా ఎక్కడ వర్షం పడ్డా కానీ ఈ వాగులోనే వాటర్ అన్ని ఆగుతాయి. స్కూల్కి వచ్చేటప్పుడు కానీ, స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు కానీ, తిరిగి వెళ్ళేటప్పుడు కానీ చాలా కష్టమవుతుంది. దాటించడానికి కానీ, లేదా అక్కడ నుండి ఇటు స్కూల్కి తీసుకురావడానికి కానీ ఎవరి మీద ఒకరిపైన ఆధారపడాల్సి వస్తుంది. ఊరి వాళ్ళపైన కానీ, వేరే వాళ్ళపైన కానీ. వాళ్ళు ఉండడం వల్ల మేము రావాల్సి వస్తుంది. లేనప్పుడు మేము అక్కడిని వెయిట్ చేసి ఎవరన్నా వచ్చే వరకు చూసి మళ్ళీ రావడం జరుగుతున్నది. ఇక్కడ మళ్ళీ సిగ్నల్ ప్రాబ్లం కూడా ఉంది. ఇక్కడ ఏం ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఉండదు. కాబట్టి మాకు అక్కడ వర్షం ఎక్కడ అటు సైడ్ పడుతుందా లేదా అన్నది ఏం తెలియదు. వేరే ఇన్ఫర్మేషన్స్ కూడా ఏం రావు. ఇది ఇక్కడ మేము పడుతున్న